మా పాప రాహశ్రీ వర్మ ఫస్ట్ టైం ఈ జుట్టు వేసుకుంది. ఎంత పెద్ద జుట్టు, ఎంత పెద్ద జుట్టు వేసుకుంది. గుడ్ మార్నింగ్ చెప్పుమా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నీ జుట్టు చూసుకున్నావమ్మా? నీ జుట్టు చూసుకున్నావా? చూసుకున్నావా? సరే సరే, వదిలే వదిలే. మమ్మలు మాట్లాడవారా? మమ్మ మాట్లాడవా? తాగిందా అయ్యా. ఓ పోని పోని పోని. సో చీర తలిగించుకుంది, ఏడ్చింది, సెట్ అయిపోయింది మళ్ళీ. మమ్మ రే మమ్మ, నీ జుట్టు ఏది మా? ఇంత పెద్ద జుట్టు వేసుకుందో. అవి ఎండాలని వేసినాయి మా అమ్మ, పారేయొద్దు. వద్దు, ఇక్కడ ఉండని. నీకు నువ్వు వేసుకున్నావు కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు నీకు? ఉండని, ఒక్కటి తీసుకో. ఇప్పుడు ఏది వేసుకున్నావు కదా మా అమ్మ ఆల్రెడీ డిన్నర్. మా అమ్మ ఇక్కడికి రా, ఇక్కడ రా. మమ్మలు చిన్నమమ్మ అన్నిటితో ఆడాడు అయిపోయింది, ఇన్నర్స్తో ఆడుకుంటుంది కదా మమ్మ. ఏం కావాలి? ఏది పడుతుంది నోట్లను అయితే పెట్టుకోకు, సరేనా? ఆడుకో అంతే. ఇక్కడ చూడు మమ్మ, ఇక్కడ చూడమ్మా. అద్దు అని చెప్తున్నానా? నోట్లో పెట్టుకోవద్దు, నోట్లో పెట్టుకోవద్దు. వద్దు వద్దు వద్దు, ప్లీజ్ 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 వద్దు. వేరే ఉన్నాయి కదా, వేరే తీసుకోపో. ఏం కావాలి? ఆల్రెడీ ఇడ్లీ వేసిన నీకు, మళ్ళీ ఇది ఎందుకు? ఉండని అది అంటే ఎక్కడికి పోతున్నావు? బ్యాంగిల్స్ చేతికి వేసుకోవాలి, ఆడుకోవద్దు, పలిగిపోతున్నాయి ప్లాస్టిక్కి. స్మైల్ రాహిస్ట్రీ, స్మైల్ చేద్దు చూడాలని అనుకుంటారు కొందరు. ప్లీజ్ మమ్మ పొట్టి మమ్మ. నడురా, నేను పోతున్నా. బాయ్ బాయ్, రియల్ బాయ్ మమ్మ, జోక్ బాయ్ కాదు, రియల్ బాయ్. బాయ్ 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 పొట్టి. రా 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 రా, గోగులు వెళ్తుంది రా అమ్మ అని. నిజం అప్ప, రారా. స్కూల్కి పోయటం రెడీ అవుతావు కానీ ఇంట్లోనే ఉంటావు. నేను స్కూల్ వేద్దాంబా. మమ్మ నువ్వు స్కూల్కి పోతావారా? ఏం కాదు, వెళ్ళొచ్చు. 13 months బేబీస్. పొట్టి ఆ బ్యాగ్ వేసుకుని పోవద్దు,
హ్యాండ్ బ్యాగ్ వేసుకుని పోరు, స్కూల్ బ్యాగ్ వేసుకుని పోవాలి. మమ్మలు అయ్యా ఏది దొక్కుతలేదే ఆకోదానికి. ఏం కావాలదా ఇంకోరా రాహమ్మా, ఇంకో ఈ బుక్ పట్టుకుని పో స్కూల్కి. తీసుకో. రివర్స్ ఇస్తున్నావు బుక్ని. కూర్చోడు చూడు ఎట్లా కూర్చుందో. సరిగా కూర్చో. ఎవ్వరు రాళ్ళు? నువ్వేనా? మరి అదే అయ్యా బుక్కులు ఎప్పుడు వచ్చినవురా? నేను చెప్పాలా, చదివి చెప్పాలా? మమ్మలు అదెవ్వరు? నువ్వేనా? నీ ముక్కింది అంటుంది. రియల్గా వేరే ఉన్నది, ఇంట్లో వేరే ఉంది ముక్కు. అయ్యా మరి నీ తెడ్డి ఏదిరా? ఓ మమ్మ నీ తెడ్డి ఏది? గుజ్జు తీసుకో తీసుకో, ఫస్ట్ ఇది తీసుకో, ఫస్ట్ బుక్ తీసుకో. మమ్మలు బ్యాంగిల్స్ ఎత్తున్నావా? నువ్వు వేసుకోకుండా ఎందుకు? లెగ్స్కి ఏమంటద్దు కదా మమ్మ, కాళ్ళకి ఏదన్నా అంటుందో తీసేవారికి మనసున పట్టది. తలుగుద్ది తలుగుద్ది. అయిపోయిందారా చదువుకోడు? అది ఎవ్వరిదిరా మౌత్? నీదేనారా? నీదేనా? మీ పాపదా? అయ్యి ముద్దు పెడుతుంది. మీ పాపకి ముద్దు పెడుతుందా డాడీ? ఇది కాదు, ఇది బ్రష్ వేసుకుంటుంది కదా, మరి రోజు నువ్వు ఎందుకు వేసుకుందలే బ్రష్? నీ పాపనా? నీ పాప ఏంటిదిరా? నీ పాప అదే నువ్వేనారా? నీ పాపరా నువ్వా? ఎవరు ఉన్నారంట. కూర్చో అక్క, నీ కూర్చో కూర్చో, తీసుకోపో. ఇక్కడ చూడు, బ్రష్ వేసుకుని మరీ ఉన్నది కదా, మరి నువ్వు ఎందుకు వేసుకుంటలే బ్రష్? నువ్వు వేసుకుంటున్నావమ్మా? నువ్వు వేసుకుంటలేవు రోజు. సేమ్ నీ దగ్గర పెట్టుకుందిరా లెగ్స్. అయ్యా మంచిగా ఇవ్వలాలు మమ్మల్ని ఎత్తురా. అది ఎందుకు మోసుకోబోతున్నావు మా అంత కష్టపడి? ఇచ్చపడ్డది. మంజుది
మమ్మలు అరే సేమ్ నీ తీరే పెట్టుకుందిరా. అవును 5 ఫింగర్స్ ఉన్నాయా కౌంట్ చేయి. తలుగుద్దిమా చూసుకో జరా. బాగా సేపు అవుతుంది మా చదువుకోవద్ది. కొంచెం అయిన తర్వాత చదువుకో. కొంచెంసేపు ఆగు మమ్మ. కొంచెంసేపు ఆగు డాడీ. బాగా సేపు ఆగుకుంటే కళ్ళు నొప్పిలు ఎత్తాయి. నీ చిన్నవి కదా మమ్మ కళ్ళు. చిన్న 2 ఐస్లు కదా మండుతాయి. మెల్లగా మెల్లగా అయిపోయినట్టుంది. అయిపోయినాయి అన్నీ. రాదు రేమమ్మ అయిపోయినాయి. ఇటు సైడే అనాలి మళ్ళీ. అది ఇవ్వాలిరా. నీదేనారా? పాప స్నానం చేస్తుందా? పాప దగ్గరికి. ఇంకా అయిపోలేదమ్మా నువ్వు చదువుకోవడం? క్వాలిటీ షర్ట్ వేసినావు కానీ క్వాలిటీ ప్యాంట్ ఏదిరా? తాచిపోయిందా? అరే క్వాలిటీ మమ్మ అసలు నువ్వు వదిలిపెడితే పొద్దుంతా చదువుకుంటావు కదా మమ్మ. అంటే అసలు దాంట్లో ఏం చదువుతున్నావు? నువ్వు ఉట్టి బొమ్మలు చూస్తున్నావు. అబద్ధం చెప్పకమా, నువ్వు ఉట్టి బొమ్మలే ఎత్తున్నావు. ఎదురా ఒక్క అక్షరం చెప్పురా మమ్మ. చదివినట్టు గంటలు బుక్కులు పడతావు. సరే రా ఇట్రా. క్వాలిటీ డ్రెస్ ఇప్పుడు నువ్వు క్వాలిటీ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన క్వాలిటీగా చదవాలన్నారా? అవు మమ్మ. అల్లరి మమ్మ కాలుకి ఏదో అయిందంట. చదువుకునే మిడిల్లో ఇదొక ప్రాబ్లం. లెగ్స్కి ఏది అంటొద్దు కదా మమ్మ నీకు. అంటుతే చిరాకు. తిరేరేరే అమ్మ. మధ్యలో కోరస్. అయ్యా అది అడ్డం వచ్చిందా? పాపని కొడుతున్నావా మమ్మ? బా మళ్ళీ ఇప్పుడు అది కావాలి. తీయద్దు ఉండని కొన్ని డేస్ ఉండని మా, తర్వాత వారెత్తావు మమ్మ. కొన్ని డేస్ ఉండని. చించకు. చదువుకో, నువ్వు ఫస్ట్ చదువుకో మమ్మ. ఫస్ట్ చదువుకో. అక్కడ బొట్టేయి. ఫస్ట్ చదువుకో. బుక్ తీ సరిగ్గా. బుక్ తీసుకో. బుక్ బుట్ట కాదు బుక్కు. బుట్ట అన్నట్టు వినబడుతుందా నీకు? తీసేయమ్మా. డాడీ నోట్లేగలు తీసేయి. నోట్లేదని పెడితే కొడతా. తీ నోట్లేగల్ని కొడుతుండే నవ్వుతుంది. అంటే కొడతానే, అట్లనే కొడతా. నువ్వు నోట్లోకి వెళ్ది మా అమ్మ ప్లీజ్. పడుతావురా. తీయవా? తీయమమ్మ. గదేంటి అనుకుంది తింటున్నావు నువ్వా? అమ్మా కొడతారా గట్లా? బ్యాడ్ పప్ప మా అమ్మ బ్యాడ్.
బుక్ చదువుకోరా అంటే బుట్ట అన్నట్టు వినబడుతుంది నీకు. కోపం ఎందుకు వస్తుంది? ఇటీ ఏంటి? కొడతా 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 కొట్టన్నా? నిన్ను నువ్వే కొట్టుకుంటున్నావు. హద్దురా. ఏయ్ ఏయ్ అరే మమ్మ ప్లీజ్ ప్లీజ్ అంటున్నా. అతేయద్దు. నాకు ఇచ్చి దాచి పెట్టుతా. ఇది బతుకమ్మ చేసుకుందాం మనం. బతుకమ్మ బుత్తల బతుకమ్మ రాహశ్రీ స్పెషల్. మా అమ్మలు ఇప్పుడు నువ్వు పెట్టుకుంటున్నా, నేను పెడితే తీసేసినావు కదరా. అరే క్వాలిటీ ఇదే గీకుడు. గీకుడు ఆపేయమ్మా నువ్వు. అద్దు డాడీ ఉండనేమా. అద్దు మా చిట్టికి పోతుంది. మమ్మ అద్దు ప్లీజ్. ఇంకెక్కువ ఎత్తుంది. రే క్వాలిటీ, నువ్వు క్వాలిటీ ప్యాంట్ వేసుకొచ్చుకోపా. ఎక్కడుంది? గిల అంటే నోట్లో ఏదో ఒకటి ఉండాలి కదా మమ్మ. నీకు టీ తూడిపోతుందిరా. అద్దుమా ప్లీజ్ మమ్మ అట్లా వేయొద్దు మమ్మ ప్లీజ్ అంటున్నా. బ్యాంగిల్స్ చేతుకునేది తీసి ఆడుకుంటున్నావా? మేనేజ్ లేదు మా అమ్మకి. అట్లా అనొద్దు. చాలు చదువుకుంది చాలు. బుక్ ఒకటి టీవీ దగ్గర పెట్టేపు. మా అమ్మలో ఇప్పుడు ఆకలి గుర్తొచ్చింది కదరా మమ్మ. ఏది పడుతుంది నోట్లో పెట్టుకోవద్దు అన్న. ఎటు పోతుంది? నా చుట్టెందుకు తిరుగుతున్నావురా పుట్టోడా? పుట్టి మమ్మ పడ్డది పర్లేదు. అద్దు చి 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 నోట్లకి ఏది పడుతుంది నోట్లో పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు? మేనేజ్ లేదు. బ్యాడ్ మమ్మ బ్యాడ్. గంప వేసుకుందాం అమ్మ. జుట్టు వేసుకున్నది. వెనక మొత్తం వదిలేసినావు కదరా. మళ్ళీ ముందు మాత్రం వేసుకోవాలా? ఏది పడుతుంది నోట్లో పెట్టుకో. ఇది ఏయ్ అమ్మ కోపం వస్తుంది. ఇది నీ గీకు. ఖాళీగా కూర్చొని కానీ అలవాటే కదా. వద్దద్దు గీకాలి. మా అమ్మ ఎందుకు మమ్మల్ని ఏమైనా జిమ్ సెంటర్లో ఉన్నా అనుకుంటున్నావు మా అమ్మ. ఇప్పుడు అది ఎందుకు వద్దుతున్నా? రేయ్ తినబడతలేదా? ఏంటిది? కిందే అది కిందే నోట్లో పెడితే కచ్చి మా అమ్మతోని నిజంగా కోపం వచ్చినా కూడా. ఇంకా గంప తప్ప ఇంకా ఆడుకునే దానికి ఏది లేదా నీకు? చెప్పు. నీ బొమ్మ లేదేపో. మమ్మ నీ బొమ్మలు తెచ్చుకోపోరా ఆడుకుందాం. రే ఉగ్గుమోడా ఉగ్గుం అంటారా? నువ్వు రోజు ఏం తింటున్నావు? మమ్మలు
ఉగ్గుం తింటుందా మా అమ్మలో? మా అమ్మ పాప పా నేను ఈరోజు హాస్పిటల్ తీసుకోబోతాను. మా అమ్మగాడు ఈరోజు హాస్పిటల్కి వెళ్తుండు, ఇంజెక్షన్ వేయించుకుంటాడు. అబ్బా అంటే నిజం ఏడుతుంది పాపం అని ఏడుతుంది కదా మా అమ్మ. అబ్బా అంటే నిజంగానే ఏడుతాం, వేసుకోవడమే. యాక్టింగ్ కదా ఆపేసేయి. నువ్వు రాను అని అంటే మళ్ళీ ఎవరికి ఎత్తాం? ఒకరికి ఎత్తాం. ఏమల్లు అంటే లేదు, రెండు, ఒక కాలుకి ఒకటి, ఒక కాలుకి ఒకటి, ఒక చేతికి ఒకటి, ఒక చేతికి ఒకటి, మొత్తం 4. మా అమ్మగారు అని ఎత్తారు. ఎట్లా ఎత్తావురా అని ఎత్తావు కదా. కాళ్ళు ముట్టుకుంటే అమ్మో అట్లా ఎట్లా ఎడుతావురా. మా అమ్మ నన్ను రెడీ కాపో, క్వాలిటీ డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని రెడీ కాపో, పోదాం. మమ్మల్ని హాస్పిటల్కి పోదాంపా, ఇంజెక్షన్ వేయించుకొని ఇడ్లీ తిని లేదా ఉగ్గుం తిని పోదాంపా. ఉగ్గుం తింటావా? అప్పుడు ఏమంటారా, బాయా గల్లా అని అడుగుతారు. మేము గల్ల అని చెప్తాం. జుట్టు వేసినాం కదా గల్లే, జుట్టు వేయకపోతే బాయ్, క్వాలిటీ బాయ్ అని చెప్తాం. ఎటు మెల్లగా తలుగుద్ది, స్లోగా నాడు మంచిగా. ఏం తీయద్దు, ఏం తీసులేదు. ఇప్పుడు అవి ఎందుకు నోట్లో పెట్టుకోదానికి? నోట్లో ఏది పెట్టుకొని అమ్మా. నన్ను రెడీగా పో, టైం అవుతుంది. మమ్మ నన్ను రెడీగా పోదాం. ఇంజెక్షన్స్ వేయించుకోవా? నిజమేమ్మా, అబద్ధం అనుకున్నావా? జోక్ అనుకున్నావా? యాక్టింగ్ అనుకున్నావా? ఏమనుకున్నావురా నువ్వు? తుత్తు